చూడాలి, నిన్ను నాన్నను చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ మస్తీ. హీరో హీరోయిన్లు లేరు, ఫైట్లు లేవు, అయినా శతదినోత్సవం జరుపుకున్న సినిమా అది. సినిమా అంటే హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, వాళ్ళిద్దరికి డ్యూయెట్లు ఉండాలి. హీరో తన హీరోయిజం ని చూపించేందుకు ఓ విలన్ ఉండాలి, ప్రేక్షకులకు మధ్య మధ్యలో రిలీఫ్ నిచ్చేందుకు చక్కటి కామెడీ ఉండాలి. ఇది రెగ్యులర్ సినిమా ఫార్మేట్. అలా కాకుండా ఓ 57 సంవత్సరాల క్రితమే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. హీరోలు లేరు, ఫైట్లు లేవు, డ్యూయెట్స్ లేవు, అయినా 100 days, 175 days హౌస్ఫుల్స్, చివరికి 365 రోజులు ఫుల్ రన్. బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించి తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. అదే పాపం పసివాడు సినిమా. ఒక 6 ఏళ్ల పసివాడిని సెంటర్ గా చేసి పెద్ద హీరో సినిమా బడ్జెట్ తో తీసిన ఈ మూవీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారి సాహసం, మాస్టర్ రాము ధైర్యం, షూటింగ్ టైంలో ఎడారిలో కష్టాలు. ఈ సినిమా తర్వాత మాస్టర్ రాము సినిమాల్లోకి ఎందుకు నటించలేదు అన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా పాపం పసివాడు సినిమాని ఎందుకు కల్ట్ క్లాసిక్ గా చెప్పుకుంటారో తెలుసుకుందాం. ఈ సినిమాలో ఓ ఎడారిలో ఓ ప్లేన్ క్రాష్ అయ్యే సీన్ కోసం ఏకంగా ఓ ఫ్లైట్ నే కొనేశారు నిర్మాత పూర్ణచంద్రరావు గారు. అప్పట్లో అదొక సంచలనం. ఈ సినిమా స్టోరీ ఎడారిలో తప్పిపోయిన ఓ 6 ఏళ్ల కుర్రాడు, అతనితో ఉండే ఓ కుక్క చుట్టూ తిరిగే కథ. హీరో హీరోయిన్లు లేకుండా ఒక చిన్న కుర్రాడి ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఓ పెద్ద హీరోతో సినిమా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత బడ్జెట్ లో పాపం పసివాడు చిత్రం తీసి అప్పట్లో సంచలనం సృష్టించారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అప్పట్లో చాలా వినూతనంగా జరిగాయి. భారీ సినిమాకు ధీటుగా పబ్లిసిటీ చేయడమే కాక చాలా ఖర్చు పెట్టి సినిమాని తీసి తీరా సినిమా జనాలకు చేరకపోతే కష్టమని హెలికాప్టర్ లో పాంప్లెట్స్ ని ఊరూరా తిరిగి జనాల మీదకు విసిరారంట. అవి చూసిన జనాలు, ముఖ్యంగా పిల్లలు వాటికి బాగా అట్రాక్ట్ అయి అమ్మా నాన్నలతో సహా థియేటర్లకు వెళ్లి సినిమాని చూడడం మొదలు పెట్టారు. సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా 365 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడేసింది. నిర్మాణ పరంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన సినిమా ఇది. ఇక్కడ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరిలా కాకుండా ప్రత్యేకమైన అభిరుచి గల నిర్మాత. ఆయనకు ప్రయోగాలంటే ఇష్టం. హీరో సెంట్రిక్ గా ఉన్న రోజుల్లోనే వ్యాంప్ పాత్రలో నటించే విజయలలితతో 1970లో లేడీ ఓరియంటెడ్ మూవీ రౌడీ రాణి సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత 1971లో సాహసాలకు మారుపేరుగా చెప్పుకునే సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్లకు మోసగాడు సినిమాతో ఓ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. ఎడారి నేపథ్యంలో ఇంగ్లీష్ సినిమాలను మరిపించేలా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆ క్షణమే తను కూడా ఎడారి బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే హీరోల వెంటపడే అలవాటు ఆయనకు లేదు. అందుకే హీరోలు లేకుండా కొత్త తరహా చిత్రం తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కథ కోసం వెతుకుతున్న సమయంలో 1969లో లాస్ట్ ఇన్ ద డిజర్ట్ సినిమాని నిర్మాత పూర్ణచంద్రరావు గారు చూశారు. 8 ఏళ్ల కుర్రాడు, ఓ కుక్క పిల్ల, వాళ్ళ చుట్టూ ఉండే అడ్వెంచర్ స్టోరీ అది. అద్భుతమైన స్క్రీన్ ప్లే. పూర్ణచంద్రరావు గారికి ఈ సినిమా బాగా నచ్చేసింది. అంతే, వెంటనే ఇదే స్టోరీ లైన్ తో సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు. 1970ల సమయంలో కలర్ లో సినిమాలు తీయడం ట్రెండ్ గా ఉండేది. పూర్ణచంద్రరావు గారు కూడా తాను తీయబోయే సినిమాని రంగుల్లో తీద్దామని తన పార్ట్నర్స్ అయిన లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్లకు విషయం చెప్పారు. విషయం విన్న వాళ్ళు ఇందులో హీరో లేడు, హీరోయిన్, డ్యూయెట్స్ ఇలా ఏమీ లేవు, పైగా కలర్ లో తీయాలంటే బడ్జెట్ కూడా ఓ పెద్ద సినిమా తీసినంత అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే లక్ష్మీ ఫిల్మ్స్ అసలు ఓనర్ కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆ సమయంలో పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు పట్టుబట్టి ఢిల్లీలో ఉన్న ఆయన్ని కలిసి ఒప్పించి అనుకున్నంత బడ్జెట్ పెట్టడానికి ఓకే చేయించుకున్నారు. అలా పాపం పసివాడు సినిమా నిర్మాణానికి తొలి అడుగు పడింది. 1969లో వచ్చిన లాస్ట్ అండ్ రిజర్ట్ సినిమా స్టోరీని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రాయమని రచయిత గొల్లపూడి మారుతీరావు గారికి
గారికి బాధ్యత అప్పగించారు. హీరో హీరోయిన్లు లేరు, డ్యూయెట్స్ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారిలో తప్పిపోయిన ఒక పిల్లాడు అమ్మను కలవడం కోసం పడే ఆరాటాన్ని ఏమాత్రం బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా మార్చి రాశారు గొల్లపూడి. సెంటిమెంట్ పండించడంలో ఎక్స్పర్ట్ అయిన వి రామచంద్రరావు గారిని దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ కి ఎస్వి రంగారావు, దేవిక, నగేష్, సత్యనారాయణ, సూర్యకాంతం, ఛాయాదేవి, నాగశ్రీలను ఎన్నుకున్నారు. ఓ చిన్న హాస్య పాత్రను రాజబాబు పోషించారు. ఇక ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతకడం ప్రారంభించారు. నిండు హృదయాలు, పగ సాధిస్తా వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ రాముని పాపం పసివాడు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన గోపి వేషానికి సెలెక్ట్ చేశారు. అయితే వయసులో చాలా చిన్నవాడిగా ఉన్న రాముని వద్దనుకుని మరొకరి కోసం ప్రయత్నించారు. చివరికి మాస్టర్ రామునే ఈ పాత్రకు ఎంపికయ్యాడు. అలా 1972 జనవరి 26న మద్రాసులోని ఓ బంగ్లాలో పాపం పసివాడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బాలనటుడిగా మాస్టర్ రాముకి పాపం పసివాడు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత మాస్టర్ రాము హీరోగా వెలిగిపోతాడనుకున్నారు అందరూ. కానీ ఆ తరువాత రాము సినిమాల్లో రాణించలేకపోయాడు. దానికి గల కారణాలు తెలుపుతూ మాస్టర్ రాము గురించిన అన్ని వివరాలతో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వీలైతే ఓసారి చూసేయండి. ఓకే, పాపం పసివాడు సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైంది. కానీ అసలు ఇబ్బందులన్నీ షూటింగ్ సమయంలోనే ప్రారంభమయ్యాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను 3 వంతులు ఎడారిలో, 1 వంతు అడవిలో చేయాలి. ఎడారిలో షూటింగ్ చేయాలంటే రాజస్థాన్ లోని తార్ ఎడారి ఒక్కటే ఆధారం. అక్కడే షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో యుద్ధ భయం కారణంగా ఎడారిలో షూటింగ్ కి అనుమతి ఇవ్వలేదు. కానీ ఎలాగోలాగా జైసల్మేర్ ఎమ్మెల్యేతో మాట్లాడి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. ఎందుకైనా మంచిదని వీరికి 12 మంది సెక్యూరిటీని, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. 27 రోజుల పాటు ఎడారికి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారు. మొత్తం యూనిట్ సభ్యులు 35 మంది ఉంటే అక్కడ ఉన్నది ఒకే ఒక్క నటుడు. అది చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రాము. అతనితో పాటు టామీ అనే ఒక కుక్క. డిగ్రీల ఎండలో ఆ చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఆ ఎండల్లో రాము, టామీతో పాటు యూనిట్ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల్లోపు షూటింగ్ పూర్తి చేసి తమ తమ గుడారాల్లోకి వెళ్లిపోయేవారు. మళ్ళీ 4 గంటల తర్వాత షూటింగ్ చేసేవారు. యూనిట్ సభ్యులు భోజనానికి ఇబ్బంది పడకూడదని 2 వంట వాళ్ళను కూడా తీసుకెళ్లారు పూర్ణచంద్రరావు. ఎండ నుండి, ఎడారిలో తిరిగే ఇసుక పాముల నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రాము ఎడారిలో పడరాని పాటలు పడుతుంటాడు. ఆ సన్నివేశాలన్నింటినీ కెమెరామ్యాన్ కన్నప్ప చిత్రీకరించారు. నిజానికి సినిమాలో మాస్టర్ రాము పడే కష్టాల కంటే ఎక్కువగానే కెమెరామ్యాన్ కన్నప్ప ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి పడ్డారట. ఓ సీన్ లో ఇసుక తుఫాన్ని చూపించే సన్నివేశం ఉంటుంది. ఇసుక తుఫాన్ని రియల్ గా చూపించడం కోసం ఎడారిలో నిజమైన ఇసుక తుఫాన్ వచ్చే వరకు కెమెరాతో వెయిట్ చేసి మరి ఆ దృశ్యాన్ని తెరకెక్కించారట. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ ఇసుక తుఫాన్ కెమెరా సిబ్బంది మీదకు దూసుకురావడంతో కెమెరాతో సహా అందరూ అందులో చిక్కుకుపోయి బయటపడ్డారు. అలాగే సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ చెట్టు ఎక్కుతుంటే కెమెరామెన్ కూడా కెమెరా భుజాన వేసుకొని చెట్టు ఎక్కుతుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారంట. పెద్దగా గాయాలు కాకపోవడంతో షూటింగ్ కంప్లీట్ చేశారు. చివరకు ఎలాంటి అపశృతి జరగకుండా షూటింగ్ ని పూర్తి చేశారు. అలాగే అడవికి సంబంధించిన సీన్స్ ను మధుమలై ఫారెస్ట్ లో చేశారు. మార్చిలో ప్రారంభమైన ఈ సినిమాను సెప్టెంబర్ 29, 1972లో విడుదల చేశారు. పాపం పసివాడు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పిల్లలు ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. దాంతో పెద్దవారు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాష్ట్రంలోని ప్రధానమైన నగరాలకు మాస్టర్ రాముని తీసుకుని విజయయాత్ర నిర్వహించారు. అతన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా అతన్ని చూసి మురిసిపోయారు. ఈ సినిమాని పిల్లలకు చూపించడానికి స్కూల్లో లాస్ట్ పీరియడ్స్ క్యాన్సిల్ చేసి మరి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లి సినిమా చూపించేవారట ఆ రోజుల్లో. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఛానల్ మార్చకుండా చూసే పిల్లలు, పెద్దలు ఉన్నారంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత నిర్మాత పూర్ణచంద్రరావు గారు హిందీలో కూడా తీద్దామని అనుకుని బడ్జెట్ కారణాల వల్ల ఆ ఆలోచన మానుకున్నారు. ఫ్రెండ్స్, పాపం పసివాడు లాంటి క్లాసిక్స్ మనల్ని ఎప్పటికీ ఆకట్టుకుంటాయి. హీరోనే లేని సినిమాతో శతదినోత్సవం జరుపుకున్న ఈ సాహసోపేత చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. మీకు ఈ సినిమా గుర్తు
గుర్తుందా? ఇందులో ఏ సీన్ మీకు బాగా బెస్ట్ అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.